హలో అండి. ఈరోజు మనం షోల్డర్ స్లోప్ గురించి నేర్చుకుందాం. ఈ షోల్డర్ స్లోప్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్‌గా ఉంటుంది. కొంతమందికి స్లోప్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. కొంతమందికి స్లోప్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీన్ని మనం ఎలా మెజర్ చేసుకోవచ్చు అంటే, ఈ నెక్ పాయింట్ నుంచి షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఒక స్కేల్‌ని పెట్టి, ఇక్కడ నుంచి ఈ షోల్డర్ పాయింట్ ఉంది గదా! ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా ఒక టేప్‌ని ఇక్కడ పెట్టి, మనం ఈ వాల్యూ ఎంతుందో మెజర్ చేసుకోవచ్చు. అది మనకు కరెక్ట్ వాల్యూ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం డ్రెస్‌ని డ్రాప్ చేసుకోవచ్చు. ఇంగా లేదు మనకి స్టాండర్డ్ వాల్యూ కావాలి అంటే, స్టాండర్డ్‌గా 1 ఇంచ్ ఆర్ 1.25 ఇంచెస్‌ని తీసుకోవచ్చు. కొంచెం షోల్డర్స్ తక్కువ ఉండేవాళ్ళు, ఒక 13 ఇంచెస్, 14 ఇంచెస్ ఉండే వాళ్ళకి తక్కువ ఉంటుంది. 1 ఇంచ్ అలా తీసుకోవచ్చు. ఈ షోల్డర్స్ అనేది కొంతమందికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇలా షోల్డర్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్లోపింగ్ వాల్యూ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఒక 15, 16 షోల్డర్స్ అలా ఉండే వాళ్ళకి 1.25గా కూడా తీసుకుంటాం. ఇప్పుడు మనం ఈ స్లోప్ వాల్యూ అనేది అన్ని అవుట్‌ఫిట్స్‌కి ఒకేలాగా తీసుకోలేము. ఎందుకంటే ప్యాక్ నెక్, నార్మల్ నెక్, డీప్ నెక్ ఇలా డిఫరెంట్ మోడల్స్‌ని మనం డ్రాప్ చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్క నెక్‌కి ఒక్కొక్క స్లోపింగ్ వాల్యూ అనేది ఉంటుంది. స్లోప్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యాక్ నెక్ తీసుకున్నాం అనుకోండి. ఇది ప్యాక్ నెక్. క్లోజ్డ్‌గా ఉంటుంది. సో, మనకి స్లోప్ వాల్యూ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రెయిట్‌గా ఒక లైన్‌ని మార్క్ చేసుకుంటే స్లోప్ వాల్యూ మనకి ఎక్కువుంది. కాబట్టి ప్యాక్ నెక్స్‌కి ఎప్పుడు కూడా హయ్యర్ స్లోప్ వాల్యూ అనేది ఉంటుంది. హయ్యర్ స్లోప్. ఎగ్జాంపుల్ 1 ఇంచ్ ఆర్ 1.25 ఇంచెస్. లేదు నార్మల్ నెక్ తీసుకున్నాము అంటే ఇది నార్మల్ నెక్. మనకి స్లోప్ వాల్యూ కూడా ఇక్కడ చేంజ్ అవుతుంది. చూసారా? ప్యాక్ నెక్‌కి, నార్మల్ నెక్‌కి స్లోప్ వాల్యూ అనేది తగ్గింది. ఇప్పుడు డీప్ నెక్ చూద్దాం. ఇది మీడియం స్లోప్ ఉంటుంది. జీరో 0.75 ఆర్ 0.5 ఇంచెస్‌గా మనం తీసుకుంటాం. ఈ నార్మల్ నెక్‌లో కూడా ఈ రెడీ షోల్డర్ మనం ఎంత తీసుకుంటున్నామో అనే దాన్ని బట్టి స్లోప్ వాల్యూ కూడా మారుతుంది. కొంచెం రెడీ షోల్డర్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, 3 ఇంచెస్ అలాగా 0.75 అలా మార్క్ చేసుకోవాలి. లేదు రెడీ షోల్డర్ కొంచెం తగ్గించుకున్నాం అనుకుంటే 0.5 అలా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డీప్ నెక్‌కి. డీప్ నెక్ అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ డీప్ నెక్‌కి ఆల్మోస్ట్ ఇక్కడ యాంగిల్ అనేది మనకి నెగ్లిజిబుల్ వాల్యూ ఉంటుంది. సో, మనం ఇక్కడ డీప్ నెక్‌కి అసలు స్లోప్ వాల్యూ తీసుకోనవసరం లేదు. నో స్లోప్ వాల్యూ. 0. ఇలా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ నార్మలా, డీపా, ప్యాక్ నెక్కా అన్న దాన్ని బట్టి స్లోప్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఆల్ డీప్ నెక్స్ మనం అసలు స్లోప్ వాల్యూ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కొంచెం నార్మల్ నెక్, రెడీ షోల్డర్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాము అంటేనే మనం స్లోప్ వాల్యూని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప్యాక్ నెక్స్‌కి అయితే ఫుల్ 1 ఇంచ్ షోల్డర్ వాల్యూ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది అంటే 1.25గా కూడా తీసుకుంటాం.